ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 7 నెలలు కావస్తున్న సందర్భంలో నాడు ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలైన టీడీపీ మరియు జనసేన బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తనదైన శైలిలో సూటిగా ఘాటుగా స్పందించారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ప్రజల ముందుకు తెచ్చి ఓట్లను దండుకొని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పిన చెప్పని వాగ్దానాలు అన్నిటినీ తూచా తప్పకుండా నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారుగా 7 నెలలు అవుతా ఉంది. ప్రజలకు వాళ్ళు ఏం మేలు చేశారనేది ఒక్కసారిగా మననం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వాళ్ళు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప వేరే ఎటువంటి ప్రజలకు మేలు చేసే పనులు చేయలేం. మచ్చుకు కొన్ని అయితే చెప్తాను నేను. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో, ప్రజాగళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వాళ్ళ సూపర్ 6 హామీలు ఒక్కసారిగా మనం చూసుకోవాలి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ భృతి. దాని గురించి మీరేమన్నా ఆలోచన చేస్తున్నారా? ఈరోజు వరకు ఏమన్నా ఇచ్చారా? ఏ మాత్రం అతిగతి లేదు. స్కూలుకి వెళ్తే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఏం చేశారు మీరు? ఇస్తా ఉన్నారా? ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఊదరగొట్టినట్టు చెప్పారు. చేశారా? ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇచ్చారా? మహిళలకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు మహాశక్తి పథకం కింద. అది ఇవ్వలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. దాన్ని కౌన్సిల్ సాక్షిగా మేముండగానే దాన్ని అపహాస్యాలు చేసే రకంగా దానికి కేటాయింపులైతే అతి తక్కువగా ఇచ్చేసి చేయడం జరుగుతుంది. దాని గురించి నేను చెప్తాను. ఈ రకంగా ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా మీరు కేవలం లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఇవి చేసుకుంటా మీరు చేస్తూ ఉన్నారు. మీ తెలుగు తమ్ముళ్లకు, మీ తెలుగు నేతలకు లబ్ధి కూరే రకంగానే మీరు చేస్తూ ఉన్నారు తప్ప ప్రజారంజకమైన పాలన ఎప్పుడూ చేయట్లేదు. మీరు ఉచిత బస్సు ఇస్తామని చెప్పారా లేదా? నేను సూటిగా అడుగుతాను. మహిళలకు ఈరోజు వరకు ఎందుకు అమలు చేయలేదు? అదే పక్క రాష్ట్రాలలో తెలంగాణ అనుకోండి, కర్ణాటక అనుకోండి, వాళ్ళు గెలిచిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత ఫ్రీ బస్సు ఇచ్చారా లేదా? మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మహాశక్తి పథకం సంవత్సరానికి 32,400 కోట్ల రూపాయలు అవసరం. ఇప్పటి వరకు ఏమన్నా నిధులు కేటాయించారు? ఎందుకు అమలు చేయట్లేదు? తల్లికి వందనం, అమ్మఒడి, జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి అని ఒక మంచి ప్రోగ్రాం. చిన్నపిల్లలకు ఎడ్యుకేషన్లో వాళ్లకు ఆర్థిక సాయం ఇచ్చే రకంగా చేసే మంచి ప్రోగ్రాం. దాన్ని పేరు మార్చి తల్లికి వందనమని చెప్పి చేయడం తప్ప, పేరు మార్పు తప్ప ఈరోజు వరకు ఒక్క రాగి 50 పైసా విధిల్చిన పాపన పోలేదు. అదే జగనన్న ప్రభుత్వంలో 44 లక్షల మందికి తల్లులకు లబ్ధి చేకూరింది. 73,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకంలో జగనన్న ఇవ్వడం జరిగింది. అమ్మఒడిలో మీరు ఏమన్నా ఇచ్చారా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఏం క్రియేట్ చేశారు మీరు? ఈ రోజు వరకు ఏమీ క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు. లేకుంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇదే జగనన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు 1,25,000 ఉద్యోగాలు క్రియేట్ చేసిన నేత మా జగనన్న. అలాగే వాలంటీర్లకు 2,66,000 మంది వాలంటీర్లకు గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి మా జగనన్న. మీరు మీ ఎలక్షన్స్ వాగ్దానాల్లో 5,000 రూపాయల నుంచి వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పారు. ఈరోజు మీరు ఏం చేశారయ్యా? దానికి కల్లిబొల్లి ఏదో మాటలు చెప్పేసి మీరు తీసేశారు, వాళ్లకు లేదు, వాళ్ళు రిజైన్ చేశారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు?
ఎలక్షన్స్లో మీరు చెప్పారా లేదా? వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నా? వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసింది అనేది ప్రతి వ్యక్తి తెలుసు. ప్రపంచమంతా కరోనా పాండమిక్ పీరియడ్లో వాలంటీర్ వ్యవస్థ చేసిన సర్వీసు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సినంత మంచి సర్వీస్ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు. ఫ్లడ్ పీరియడ్లో వాలంటీర్ వ్యవస్థ పనిచేసిన తీరు గుర్తుంచుకోదగ్గ తీరు. అటువంటి వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి వాళ్ళని ఎటు కాకుండా 10,000 ఇస్తామని చెప్పేసి దాన్ని ఎత్తడానికి పాపని కూడా పోవట్లేదు. అలాగే ఇప్పుడు దానికి చెప్పింది గ్యాస్ సిలిండర్లు. ఏపీలో 1,55,00,000 మంది గ్యాస్ సిలిండర్స్ వాళ్ళు ఉన్నారు. అందులో 1,48,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఉన్నారు. మీరు సంవత్సరానికి 3 అంటే మీరు రిలీజ్ చేసింది ఎంతయ్యా? 895 కోట్ల రూపాయలు. అది ఏ మూలన పోతాంది అంటే మీరు అందరికీ ఇచ్చే ఉద్దేశమే లేదా? దాంట్లో కూడా కోతలు పెట్టే ఉద్దేశమే కదా. రిలీజ్ చేసిన అమౌంట్ 895 కోట్లు లబ్ధిదారులు ఇవ్వాల్సిన వ్యక్తులైతే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే 1,48,00,000 మంది ఉన్నారు. మీరు ఎలా దాన్ని కాంపెన్సేట్ చేస్తారు? అన్ని తప్పుడు విధానాలు, మోసపు విధానాలు. మద్యం పాలసీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తారు, బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు, వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు పెనాల్టీ ఇస్తాము, ఇంత చేస్తామని. ఒక్కటి మీరు మచ్చుతులకు పెనాల్టీ వేసింది ఉందా? ఇంకా మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చిన చూడపోయి ఒక్కసారి చెక్ చేయండి, ఎక్కడ బెల్ట్ షాపులు లేవో. ప్రతి చోట బెల్ట్ షాపులు, లిక్కర్ మాఫియా, సిండికేటు ఏ రకంగా ఉంది? ఎడ్యుకేషన్ ఎంత నిర్వీర్యం చేశారు, ఎంత బాధగా ఉంది ఎడ్యుకేషన్. మా జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు విధానం తర్వాత ప్రభుత్వ బడులన్నింటినీ ప్రైవేట్ బడులకు ధీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ చేసింది నిజమా కాదా? స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, బ్రహ్మాండమైన మెను, ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచి డిజిటల్లో విద్యాబోధన, 8వ తరగతి విద్యార్థులకు అందరికీ ట్యాబులు ఇవ్వడం జరిగింది. నిజమా కాదా? 3వ తరగతి నుంచి టోఫెల్ ఎడ్యుకేషన్. ఈ రకంగా మనము ఎన్నో చేస్తూ ఉంటే సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చేస్తూ పోయినాం. మనం ఇంత బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ చేశాం. దాన్ని మీరు ఇప్పుడు నిర్వీర్యం చేస్తారు. ఇంగ్లీష్ విద్యాబోధన తీసేస్తారు. తెలుగు మాత్రమే కావాలి అంటారు. మేము తెలుగును నిర్వీర్యం ఎప్పుడు చేయలేదు. తెలుగు వద్దని చెప్పలేదు. తెలుగుతో పాటుగా ప్రపంచ స్థాయిలో ధీటుగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోరాడాలి, అన్నిట్లో కాంపిటీషన్లో ఉండాలి అనే ఒక సదుద్దేశంతో తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ కూడా నేర్పడం జరిగింది. ఇంగ్లీష్ కూడా కావాలనే అవసరం ఉంది. దానితో పాటుగానే అన్ని ఇచ్చాం. ఈరోజు మీకు కావాల్సిన వ్యక్తుల కోసం వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్, వాళ్ళ ప్రైవేట్ కాలేజెస్ డెవలప్ కావడం కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం నిజం కాదా? వాళ్ళు నిర్వీర్యం చేస్తే ఇక్కడ ఎలాగో ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం అవసరం కాబట్టి తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు వెళ్తారు. ఆ ప్రైవేట్ విద్యాసంస్థలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ రకంగా మీరు ప్రభుత్వ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఇది మీరు ప్రజలకు చేసే మంచి.